Hello, Kushikam James. How are you all? ఈ రోజు మనము నీట్ 2025 కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్కి డీటెయిల్ ఆన్సర్స్ చూసే సిరీస్లో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చేసాము. ఈ క్వశ్చన్ అనేది మనకి డాల్టన్ అటామిక్ థియరీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ లెసన్ నుంచి కూడా మనం అనుకోవచ్చు. క్వశ్చన్ చూద్దాము, దానికి సంబంధించిన ఆన్సర్ డీటెయిల్గా చూసేద్దాము. క్వశ్చన్ ఏంటి అంటే, డాల్టన్ అటామిక్ థియరీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. మనకి ఒక 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో డాల్టన్ అటామిక్ థియరీ ఏది ఎక్స్ప్లెయిన్ చెయ్యడం లేదు అనేది అయితే క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. చూడండి, లా ఆఫ్ గ్యాషియస్ వాల్యూమ్స్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ ఆర్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. ఈ 4 దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు అని అడుగుతున్నారు. సో డాల్టన్స్ అటామిక్ థియరీ ప్రకారం మనకు తెలుసు, అకార్డింగ్ టు డాల్టన్ ఆల్ మ్యాటర్ ఇస్ మేడప్ ఆఫ్ టైనీ పార్టికల్స్ అన్నాము, ఇండివిజువల్ పార్టికల్స్ అన్నాము, వాటిని ఆటమ్స్ అని కూడా పేరు పెట్టాము. దాని తర్వాత ఆటమ్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్ ఒకటే ప్రాపర్టీస్ కలిగి ఉంటాయని చెప్పాము. తర్వాత డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైన్ టు ఫిక్స్డ్ రేషియో, ఒకే రేషియోలో ఉంటాయని చెప్పాము. ఆ రేషియో అనేది మనకి కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ నుంచి వస్తుంది. అలాగే ఆటమ్స్ నెయిదర్ క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్, అంటే అది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ కిందకు వస్తుంది. అలాగే మనకి ఒకటే ఎలిమెంట్ని డిఫరెంట్గా కంబైన్ చేసినప్పుడు మనకి లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అయితే దీనికి లిమిటేషన్స్ వచ్చేటప్పుడు మనకి లా ఆఫ్ గ్యాషియస్ వాల్యూమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే, ఈ గ్యాషియస్ వాల్యూమ్స్ అనేది ఏం ఎజ్యూమ్ చేసింది అంటే ఆటమ్స్ ఇండివిజువల్గా ఉంటాయి అని ఎగ్జ్యూమ్ చేసింది, అండ్ డిడ్ నాట్ అకౌంట్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఎలా ఫామ్ అవుతాయి ఏంటి అనేది ఈ డాల్టన్ అటామిక్ థియరీ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదో మనకి గ్యాషియస్ వాల్యూమ్స్ కనుక చెక్ చేసినప్పుడు అది ఆ గ్యాషియస్ వాల్యూమ్స్ అంటే ఏంటి, మనకి 1 మోల్ ఆఫ్ ఒక గ్యాస్ ఇంకొక మోల్ ఆఫ్ ఒక గ్యాస్తో రియాక్ట్ అయితే 1 మోల్ ఆఫ్ గ్యాస్ మాత్రమే వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది H2O2 తీసుకున్నాం అనుకోండి, ఈ గ్యాషియస్ స్టేట్లో ఉన్నప్పుడు ఇది ఒక గ్యాస్ తీసుకున్నప్పుడు ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని వస్తాయి అనేది చెప్పేదే గ్యాషియస్ వాల్యూమ్స్. మనకి 22.4 లీటర్స్ అని చెప్తాం కదా, అలా అనమాట. సో ఇది మనకి డాల్టన్స్ అటామిక్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చెయ్యలేదు. ఎందుకని అప్పటికి మనకి ఆటమ్స్ మాలిక్యూల్స్ ఫామ్ చేస్తాయి అనే థియరీ అప్పటికి మనము ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు కాబట్టి. సో ద రైట్ ఆన్సర్ ఏది ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు అంటే లా ఆఫ్ గ్యాషియస్ వాల్యూమ్స్ అనేది మనకి రైట్ ఆన్సర్ అన్నమాట.